కావేరి ఫోటో చూసి రూప సుబ్బు ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న మ్యాడీ షాక్లో లోహిత. ఇక మధు అయితే ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. నన్ను నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు, ఇంత ప్రాణంగా ప్రేమించే నువ్వు దొరికినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ నిజాన్ని బయట పెట్టలేకపోతున్నాను. నిజం చెప్పాలో లేదో అర్థం కావడం లేదు అంటూ మధు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మ్యాడీ మధు ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక మ్యాడీ అయితే చిన్ని ఇచ్చిన బొమ్మను చూసుకుని ఎంతగానో సంతోషపడుతూ ఉంటాడు. చిన్ని, నువ్వు ఎక్కడున్నా నాకు కనిపిస్తావని నా మనసుకి అనిపిస్తుంది. ఖచ్చితంగా నువ్వు ఎక్కడున్నా తెలుసుకుని తీరుతాను. నువ్వు నాకు దగ్గరయ్యే సమయం వచ్చింది, అందుకనే నా మనసు నీ గురించి పదే పదే తప్పిస్తుంది అంటూ ఆ బొమ్మ పెట్టే సమయంలోనే ఇక కావేరి ఫోటో అయితే కనిపిస్తుంది మ్యాడీకి. కావేరి ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదేంటి, ఈవిడ చిన్ని వాళ్ళ అమ్మగారు కదా, కావేరి ఆంటీ ఫోటో ఎక్కడుందేంటి, ఇలా పూల దండేసిందేంటి అంటూ ఇక ఆ ఫోటో అయితే తీసి చూస్తూ ఉంటాడు. అప్పుడే రూపా సుబ్బు అయితే అటు వెళ్తూ ఇక ఫోటోని అయితే చూసి, ఏంటి మ్యాడీ బాబు ఆ ఫోటో అలా దీర్ఘంగా చూస్తున్నావంటూ అనంగానే, ఈ ఫోటో ఎక్కడుందేంటి, ఈవిడికి మీకు ఏం సంబంధం అంటూ అనంగానే, ఆవిడ మన మధు వాళ్ళ అమ్మగారు అంటూ ఇక సుబ్బు అయితే చెప్తూ ఉంటాడు. ఏంటి, మధు మీ కన్న కూతురు కాదంటూ అనంగానే, లేదు బాబు, తను పేరు చిన్ని, వాళ్ళ అమ్మగారి పేరు కావేరి. ఆవిడ చనిపోయేటప్పుడు చిన్ని చేతిని మా చేతుల్లో పెట్టి కన్న కూతురులా పెంచుకోమని మాట తీసుకున్నారు. అందుకని ఆ పేరు ఉండడం వల్ల ఏం ప్రమాదం వస్తుందో అని భయంతో మేము మధు అని పేరు మార్చుకుని మా కన్న కూతురులా పెంచుకున్నాము అంటూ రూపా సుబ్బు అయితే చెప్పంగానే ఆ మాటకిక మ్యాడీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే మధు ఏనా చిన్నయ్య? మరి తనే చిన్ని అయ్యుండి తనకి నేను అన్ని విషయాలు చెప్పినా ఎందుకు నిజాన్ని బయట పెట్టలేదు అంటూ ఇక మ్యాడీ అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఈ మాటలు విన్నా ఇక లోహిత అయితే షాక్లో ఉండిపోతుంది. ఏంట్రా బాబు ఈ కర్మ, ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరుగుతుంది. ఆ ఇంట్లో మహారాణిలా ఉండాలి అనుకున్నాను, అది నెరవేరలేదు, కానీ ఇది మాత్రం జరిగింది అంటూ షాక్ అయిపోతుంది లోహిత. నిజం తెలుసుకున్న మ్యాడీ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటాడు. నీ నోటితోనే నిజాన్ని బయట పెట్టిస్తాను చిన్ని, నిజం తెలిసి కూడా నా దగ్గరే దోమూచులాడతావా? ఖచ్చితంగా నీతోనే నిజాన్ని బయట పెట్టిస్తాను అంటూ మ్యాడీ అయితే తన మనసులో అనుకుంటూ సంతోషపడుతూ ఉంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.